ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విద్యయా తపసా చైవ హుతాత్మాయతి పుంగవః స్వామీ విద్యా ప్రకాశాఖ్యో గురుర్విజయతేతరా. వికిరంతం సదా గీతామకరందం మహీతలే యతి శ్రేష్టం భజే శ్రీ విద్యా ప్రకాశానంద సద్గురుం శ్రీ విద్యా ప్రకాశానంద సద్గురుం. గురుదేవులకు భగవంతునికి సర్వంతర్యామి సర్వేశ్వరుడు. హరి ఓం తత్సత్. అస్మద్గురుదేవులైన పూజ్యపాదులు శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వాముల వారికి నమస్కరిస్తూ, గురుదేవులు ఏది అనుగ్రహిస్తారో వారి అనుగ్రహముతో కొన్ని విషయాలు మనము చర్చించుకుందాం. జై గురుదేవ్. మా వాసుదేవ. ఇంతవరకు మనము భగవద్గీతలోని రత్నాలను గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి చర్చించుకుందాం. చాలామంది అనేక విషయాల గురించి చర్చించుకుంటారు, కానీ అతి ముఖ్యమైనటువంటి విషయం నమస్కారం. అతి ముఖ్యమైన విషయము నమస్కారం అనే పదానికి 4 అక్షరాలు మాత్రమే ఉన్నవి, కానీ అందులోనే ఉంది సంస్కారం. నమస్కారం 4 అక్షరాల పదం అయినా అందులోనే ఉంది పరమార్థం. నమస్కారం సంస్కారానికి చిహ్నం. నమస్కారము సంస్కారానికి చిహ్నం. సంస్కారమే లేని వ్యక్తి నమస్కారం చేయలేడు. నమస్కారం ఆయస్కాంతం వంటిది, అంటే మ్యాగ్నెట్ పవర్ కలది. శత్రువుని కూడా మిత్రునిగా మార్చగలదు. ఈ నమస్కారము శత్రువుని కూడా మిత్రునిగా మార్చగలదు. ఆవేశాన్ని అనగద్రొక్కగలదు కూడా. ఆవేశం ఏదైతే ఉన్నదో ఆవేశాన్ని అనగద్రొక్కగలదు. ఎంతటి కోపాగ్నినైనను కోపముతో ఊగిపోతూ ఉంటాడే, అటువంటి ఊగిపోతున్నటువంటి కోపాగ్నినైనను చల్లార్చగలదు. ఏది? ఈ నమస్కారం అనే 4 అక్షరాలు గల పదం ఏదైతే ఉన్నదో ఎంతటి కోపాగ్నిను చల్లబరచగలదు. ఎదుటి వ్యక్తిపై కోపముతో ఊగిపోతూ బీపీని పెంచుకొని చిందులు వేసే వ్యక్తిని సహితము ఒక్క నమస్కార భారంతో శాంతింపజేయవచ్చును. అర్జునుడు అంతటి పరాక్రమశాలి యోధుడు. యుద్ధక్షేత్రంలో గురువైనటువంటి ద్రోణాచార్యుడితోనూ పితామహుడు భీష్మ యుద్ధం చేయవలసిన వచ్చిన విషయం అందరికీ తెలిసింది. ఎవరితో? ద్రోణుడితో, భీష్ముడితో. వీళ్ళిద్దరూ ఆయన పితామహుడు, ఈయన గురువు. కానీ అటువంటి వారితో యుద్ధం చేయవలసిన సందర్భంలో మరి ఆ ఇద్దరిని ఆ గురుతుల్యులను దర్శించిన మరుక్షణమే ఏం చేశారు? నమస్కార బాణం వదిలేశాడు. ఎవరు? అర్జునుడు. ఆ నమస్కార బాణము తన బాణాలను తీసి ఆ పొదల నుండి నమస్కార బాణాన్ని పంపించేశాడు. దానిని నమస్కార బాణం అని అంటారు. నిజముగా ఎంతటి శక్తి గలదో ఆ నమస్కార బాణం. ఆ భీష్మ పితామహుడు అంటున్నారు. నాయన పక్కన ద్రోణాచార్యునితో అంటున్నాడు, చూచితేవా ద్రోణాచార్య, అర్జునుడు ఎంతటి మహత్తరమైనటువంటి విషయాన్ని గ్రహించాడు. నమస్కారం అన్నటువంటి ఒక చక్కటి సంస్కారాన్ని కాపాడాడు. గురువులైనటువంటి మనం కనిపించగానే నమస్కార భానం వదిలేశాడు. కాబట్టి ఈ నమస్కారం ఎంతటి విజ్ఞానశీలంతో యుద్ధం చేయవలచకో మనస్సు అంగీకరించలేదు. ఈ నమస్కార భానం ఏ అర్జునుడైతే చేశాడో ఆ అర్జునుడితో ఈ యుద్ధం చేయాలంటేనే మనస్సు అంగీకరించడం లేదన్నాడు. ఎవరు? భీష్మ పితామహుడు. కోపాన్ని క్రోధాన్ని చల్లార్చుటకు కష్టము లేని, నష్టము లేని, పెట్టుబడి లేని ఆయుధమే ఈ నమస్కారం. కొందరిలో నమస్కారం చేయాలని సంకల్పం కలిగినను కూడా అభిమానం అడ్డుపడి అభిమానం పురోగమనానికి అడ్డు గోడ వంటిది. ఎంతో విలువైన నమస్కారంతో ఎదుటి వ్యక్తిని ప్రతి నమస్కారంతో స్పందించలేనిచో అది విజ్ఞతకే వదలాలి.
మనం నమస్కారం చేస్తే ఎదుటి వ్యక్తి ప్రతి నమస్కారంతో అతని మనస్సు మార్చకపోతే అది అతని విజ్ఞతకే వదలాలి, కానీ మన నమస్కారం మాత్రం తప్పక చేయాలి. సభ్యత సంస్కారం గల వ్యక్తి నమస్కారానికి తప్పక స్పందించగలడు. అలా ప్రతిస్పందించని వ్యక్తి హృదయం కఠోరమైనదిగాను కాఠిన్యంతో కూడుకున్నదిగాను అహంకార చిహ్నానిగా భావించవలసి ఉండును. దుర్మార్గునికి కూడా ఒక నమస్కారం పెట్టి వదిలించుకుంటా శ్రేయస్కరం అంటారు పెద్దలు. తమ తమ పనులను నెరవేర్చుకున్నటకు తమ సామర్థ్యం కొరకు కొందరు దొంగదండాలు పెట్టేవారు, వంగి వంగి నమస్కారాలు చేసేవారు ఉన్నారు. ఇట్టివారు తమ పని పూర్తి కాగానే ఏం చేస్తారు? ప్రక్కకెళ్ళి విమర్శనలు సంధిస్తూ ఉంటారు. నమస్కారం అనే పదానికి అనాది నుండి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎదుటి వ్యక్తి మనస్సు మైపరిపించే వెన్నవలి చేసే నమస్కారానికి ఉన్న ప్రాముఖ్యత చాలా గొప్పది. నమస్కారం గౌరవ మర్యాదలకు, భక్తి భావనకు, ప్రేమ తత్వానికి కూడా చిహ్నం. నమస్కారం మనస్సును మురిపింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది కూడా. ఇట్టి నమస్కారం పెద్దల ఆశీస్సులు, దైవానుగ్రహం పొందుటకు చక్కగా సులభమైనటువంటి చక్కటి ఆయుధం. ఏమిటి ఈ నమస్కారం? గౌరవాన్ని మర్యాదను ఇవ్వు పుచ్చుకొను అంటారు. ఏమిటి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు. కాబట్టి గౌరవమునకు చిహ్నమైన నమస్కారాన్ని మనమంతా పెద్దలకు, పూజ్యులకు, మహాత్ములతో పాటు స్నేహితులకు, మిత్రులకు, ఆప్తులకు అందరికీ కూడా నమస్కారం చేసి ఆ నమస్కారంతో మన సంస్కారాన్ని సంస్కరించుకుందాం. కాబట్టి నమస్కారము ఎంతటి శక్తి గలదో, ఎంతటి గొప్పదో మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఇక కొంతమంది మాట్లాడుతుంటారు, కానీ ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడితే ఎదుటివారి మనస్సును బాధించకుండా, నొప్పించకుండా మాట్లాడవచ్చునన్న విషయాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఎలా మాట్లాడాలి? కొందరి మాటలు ఎలా ఉంటాయంటే ఎదుటివారి హృదయంలో మేకులై, సూదులు గుచ్చుకున్నట్లు బాణాలై, బాకులై బాధించును. మాటల్లో కూడా ఎందుకు వీరికి పిసినారితనం. మరికొందరు మాటలు చక్కగా